ఆ నిమిషంలోనే ఏ నిమిషంలోనూ ఏ సమస్య అయితే వచ్చిందో సమస్య వచ్చిన వెంటనే మనము ఆయన దగ్గర పెట్టవలసినటువంటి వారమని దేవుడు మనకి ఎంత చక్కని మాట తెలియజేస్తారు. అందుకే 24వ వచనంలో ఈ యొక్క యేసునామధారులు అందరూ ధన్యులనేటువంటి మాట. దానియేలు వలెనే శ్రమలో ధైర్యవంతులు. దానియేలు వలె శ్రమలో ఏం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం ఎప్పుడైతే మనకు వచ్చిందో జయం దాని అంతటా అదే వస్తుంది. కనుక చెప్పుకోవడానికి తేలిగ్గా ఉండొచ్చు, కానీ అది కష్టం మాత్రం కాదు, కష్టసాధ్యం కాదు. కనుక చెప్పుకోవడానికి చెప్పుకున్నట్లుగా అవుతాయి ఏంటి అని అంటారు, తేలిగ్గా తీసి పారేస్తారు. కానీ చేసి చూస్తే కనుక దేవుడు అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచగలిగేటటువంటి దేవుడై ఉన్నాడు. దానియేలు వలెనే శ్రమలో ధైర్యవంతులు వారు, ఆ నిమిషమందే ప్రార్థన అధికము చేతురు వారు. ఎవరు? దానియేలు వంటి వారు ఆ నిమిషంలోనే ప్రార్థన అధికము చేస్తారు. ఏ ప్రార్థన అయితే చేయొద్దని చెప్పారో దానియేలుకి ఆ సంస్థానములో, మీ దేవుడికి మీరు ఏమైనా చేసుకోవడానికి లేదు, విగ్రహానికి మొక్కండి. ఇంకా బాజా భజంతులు వచ్చినప్పుడు మీకు అది ఒక సింబల్, మీరు వచ్చి గబగబా అక్కడికి వచ్చి అక్కడ చేసుకోవాల్సిన పూజలన్నీ చేసుకోండి, అంతే తప్ప మీకు ఒక నెల వరకు కూడా మీరు మీ దేవుణ్ణి మీరు ప్రార్థన చేసుకుని వీలేదంటే ధైర్యవంతులు ఆ నిమిషం అందే ధైర్యం తెచ్చుకుని నా దేవుడికి నేను ప్రార్థన చేస్తానని చెప్పి ఆయన మరి అందుకే దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది చరిత్ర. పైకి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీ తలుపులు తెరిచి ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేసినటువంటి ధైర్యవంతుడు. ముమ్మారు ప్రార్థన చేస్తారు. ఎక్కడ ఆర్డర్ వచ్చేస్తున్నది, ఆర్డర్ వచ్చేసింది, అందరూ లబ్బదివ్వమని వెళ్ళిపోతున్నారు. అక్కడ పూజలు చేసేస్తూ ఉన్నారు, అక్కడ పూజలు ప్రార్థనలు తతంగాలన్నీ చేసేస్తూ ఉన్నారు. ఈయనకి ఆర్డర్ వచ్చిందని తెలిసి కూడా ఏం చేశారు? నా జీవం గల దేవుని కంటే కూడా ఎక్కువ ఏమీ కాదు ఇది అనుకుని ఆజ్ఞను, ఈ లోకపు ఆజ్ఞని ధిక్కరించి పరలోక రాజ్యం యొక్క ఆ లేక ఆ ఆర్డర్, ఆ జీవో అది నాకు ముఖ్యం అనుకున్నాడు. నేను తప్ప నీకు వేరొక దేవుడు లేడని చెప్పిన జీవో ఒకటి ఉంది, ఆర్డర్ ఒకటి ఉంది 10 ఆజ్ఞల్లో. కనుక ఆ ఆర్డరే నాకు కావాలి, అంతే తప్ప ఈ లోకపు ఆజ్ఞలు కాదు.